మాటలు కోటలు దాటాయి, అడుగు మాత్రం గడప దాటలేదు. ఈ మాటలు పవన్ కళ్యాణ్కు పక్కాగా సరిపోతాయి. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని అధికారంలోకి రాకముందు సినిమా డైలాగులు చెప్పారు డిప్యూటీ సీఎం పవన్. తీరా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీన్ రివర్స్ అయింది. క్రీడా రంగానికి రాజకీయ రంగు పులిమేశారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైపు చూసేలా గత 5 ఏళ్లలో ఏసీఏ ఖ్యాతిని పెంచారు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వయంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్లు 3 కంప్లీట్ చేసి పలువురు క్రీడాకారులకు ఐపీఎల్లలో, టీ20లలో అవకాశం వచ్చే స్థాయికి తీసుకువెళ్లారు. ఇప్పుడు అంతా సీన్ రివర్స్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పాలకవర్గం సభ్యులను బెదిరింపులతో రాజీనామా చేయించింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఏసీఏ పదవులకు కూటమి నేతలే పోటీ పడుతున్నారు. ఈ నెల 16న ఏసీఏ పాలకవర్గానికి నామినేషన్లు దాఖలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో క్రీడల్లో రాజకీయాలు తీసుకువచ్చారని క్రికెటర్ హనుమ విహారీ విషయంలో పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఏసీఏకి పోటీ చేస్తున్న వారంతా కూటమికి చెందిన రాజకీయ నాయకులే. ఏసీఏ ప్రెసిడెంట్ స్థానానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పోటీ చేస్తూ ఉండగా మిగిలిన 5 సభ్య స్థానాలకు కూటమికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలే పోటీ చేస్తున్నారు. వీరెవరూ కూడా రంజీల్లోనూ ఇతర రాష్ట్ర స్థాయి క్రీడల్లోనూ పాల్గొనలేదు. క్రీడల్లో కనీస అర్హత కూడా లేనివారే ఇప్పుడు ఏసీఏకి పోటీ చేస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడి అనేక వివాదాలకి కేంద్ర బిందువుగా మారిన ఆటగాడు హనుమ విహారీ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వకల్తా పుచ్చుకొని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు వీరే కూటమి నేతల ద్వారా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్పై ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధమయ్యారు. గతంలో క్రీడల్లో రాజకీయాలకు తావుండకూడదని డాంబికాలు పలికిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు మెదపటం లేదు. 2014 నుండి 2019 వరకు క్రీడలను గాలి కొదిలేసింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో ఓ కార్యక్రమానికి రూపకల్పన చేసి గ్రామ, వార్డు స్థాయి వరకు క్రీడలను ప్రోత్సహించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక క్రీడా రంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, క్రీడల్లో రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.